విక్టేం చెప్తున్నా కదా, నా భార్య ఉన్న భూమి కూడా మొటేషన్ ఎక్కింది, మళ్ళీ ఇలా లేదు, గాయపోయింది. ఇప్పుడు ధరణి పోర్టల్లో భూమి లేదు. లేదు, అది రిజిస్ట్రేషన్ అయింది. ఎన్ని ఎకరాలు? అది మొత్తం 2 ఎకరాల 9 గుంటలు. అయ్యా, ఓకే. 14 ఎకరాల 7 గుంటలు, 15 ఎకరాల 19 గుంటలు అయింది. హైకోర్టులో రిట్ చేసి డైరెక్షన్ ఇప్పుడు తీసుకున్నారు. ఆ 2 ఎకరాల 15 గుంటలు మాయమే. మాయం లేదు, ధరణి లేదు. ఓకే. ముఖం మీద ఉన్నది కానీ ధరణి లేదు. ఓకే. ఏంటంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకో. అది భయంకరమైన సిచ్యువేషన్ అంటున్నా కదా. ఇప్పటికి ఇప్పుడు కలెక్టర్ దగ్గర కూడా సమస్య సాల్వ్ కానప్పుడు అది కోర్టుకి వెళ్తుందంట కదా సార్. కోర్టులో కూడా ఎలా నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళ పెట్టిన చట్టంలో నేనేమంటున్నా, మళ్ళీ ఆర్డీఓ తహసీల్దార్కి వెళ్ళి మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓకి వెళ్ళి కలెక్టర్కి ఇచ్చారు, కలెక్టర్కి వెళ్ళి కమిషనర్, ఇవన్నీ సిస్టమ్స్ మారాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను చెప్పినాక మొట్టమొదట అప్పీల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, తహసీల్దార్ ఆర్డర్ను ఛాలెంజ్ చేయాలంటే మహారాష్ట్రలో ఉన్నాయని, పక్క రాష్ట్రంలో ఇది డిఆర్టీ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్, తర్వాత స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ హియరింగ్ కండక్ట్ చేసేది తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వారానికి ఒకటే రోజు శనివారం పెట్టుకుంటారు. మిగతా కేసులు ఎక్కడ డిస్పోజ్ అవుతాయి. అవన్నీ కాకపోతే ఏంటంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా. వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళకి తెలియదు, వీళ్ళు పుట్టక ముందు చెప్తాను కదా, ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడు జరిగినాయి? 1973లో పివి నరసింహారావు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం తెచ్చిండు, అగ్రికల్చర్ సీలింగ్. తదనంతరం ఏదైతే ఉందో 1955లో ఇనాము రద్దు అయింది, 1950లో టెనెన్సీ యాక్ట్ ఉన్నది. ఈ 2 చట్టాలను పరిష్కరించినాకనే సీలింగ్ ఫైనల్ అవుతా అని చెప్పేసి దానికి తండ్రి పివి నరసింహారావు, తల్లి జలగం వెంగళరావు. వీళ్ళు ఏదైతే దానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు లక్షల ఎకరాలు 38 సర్టిఫికెట్ ఇచ్చింది, లక్షల ఎకరాలు ఓఆర్సీ ఇనాం రద్దు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ 3 ఏదైతే ఉందో 75 నుంచి 73 నుంచి మొదలైతే 77 మధ్యలో మొత్తం స్పెషల్ పెట్టి చేసారు. ఈ రోజు వరకు ఇనామ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. నేను చెప్పాల్సిన సమాజం ఇది వీళ్ళు పెట్టిన దాంట్లో అంత అలక కాదు. 30 రకాల భూములు ఉన్నాయి, ఎవాక్యూ ప్రాపర్టీ. సో ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇనాం చట్టం కింద ఆర్డీఓ పవర్స్ ఉంటాయి, టెనెన్సీ యాక్ట్ కింద ఆర్డీఓకే పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఇది క్లీన్ చేసే ముందు, అప్డేట్ చేసే ముందు అక్కడ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇక్కడ రికార్డు ఉంటుంది, ఎక్కడ పోలే. తాలూకాల రికార్డు ఉంటుంది, తాలూకాల టెనెన్సీ రిజిస్టర్ ఉంటుంది, ఇనాం రిజిస్టర్ ఉంటుంది, ఆర్డీఓల టెనెన్సీ రిజిస్టర్ ఉంటుంది, ఇక్కడ పిఓబి రిజిస్టర్ ఉంటుంది. మీకు దగ్గరికి వస్తా. అయితే చాలా మొత్తం ఈ ట్రిబ్యునల్స్ ఇప్పటికైనా ఇంకా మిగిలిపోయిన భూములన్నీ అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ ఒక ఇప్పుడు వాళ్ళు తెచ్చిన ధరని ఏదో అలఫ్సైడ్ పెట్టుకోవడం చట్టంలో కూడా అది కొట్టుకోదు. ఇక్కడ వీళ్ళు తెచ్చిన దాంట్లో కూడా ఒక ప్రొసీజర్, ఇప్పుడు రూల్స్లో ఫార్మ్స్ ప్రిస్క్రైబ్ చేయాలి, రికార్డింగ్ అథారిటీ ఎవరైనా ఉండాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలి అని సిస్టమ్ మీద కొట్టుకున్నట్టు బ్యాంక్ అకౌంట్ పైసలు దీనికి పరిపూర్ణమైనటువంటి ఒక ఐడియాలజీతో దీని పోట్ల ఇప్పుడు వేలు. రైట్ గంధరావు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు నిజంగానే ధరణి పోర్టల్లో ఎదుర్కొన్న సమస్యలు మీ భూభారత ద్వారా కూడా తీరే సమస్యలు లేదంటున్నారు ఆయన, కానీ మీరు సమస్యలు తీరుతారని మీరు అంటున్నారు. ఏంటి దాని ఫైనల్గా చెప్పండి. కంపల్సరీ సార్, ఇప్పుడు అపారమైన అనుభవంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకున్న అంశాలు రీసర్వేది, రికార్డింగు, ప్రక్షాళన చేయడం, హక్కుదారుకు భూమి దొరకడం, అదేవిధంగా కంప్యూటరైజ్డ్ విధానంతో తీసుకెళ్లడం, మరి ఆర్థిక గణాంకాలు ఇందాక స్టాటిక్స్ చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన అంశాలు కూడా దీనిలో ఉన్నాయి. సెక్షన్ 4 and 5, తర్వాత సెక్షన్ 8, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. రేపు ప్రక్షాళన జరుగుతుంది, రేపు పండుగ తర్వాత భూముల యొక్క విధానంతోనే వెళ్తున్న పరిస్థితి. అప్పుడు కూడా వీళ్ళకు ఆలోచన వస్తుంది. మరి దాంట్లో కూడా అప్పుడు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే మీలాంటి మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అటువంటి టీం ఉందా మీ దగ్గర? అసలు సునీల్ గారు ఉన్నారు కదా, యువ కానీ పెద్దగా దానికి ఆర్ఓఆర్ చట్టం గురించి ఆయనకి పెద్దగా అవగాహన లేదని మాట్లాడుతున్నారు చాలా మంది. సునీల్ అనేటువంటి సునీల్ నేను ఏమంటాను వేది కాదు, ఇక్కడ సునీల్ కు ఫీల్డ్ అనుభవం లేదు, రికార్డ్ అనుభవం లేదు. అది చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మసోన్ గారు ఒకరే ఉన్నారు, ఆయన కూడా చెప్తున్నారు. ఇక్కడ కానీ ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళను గతంలో ఐఏఎస్ చాలా మంది ఉన్నారు. మీరు చెప్పిన అంశాలని ఉన్నాయి సార్, మీరైతే కోరుకుంటున్న అంశాలని ఇక్కడ ఉన్నాయి. అది ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్తాయా లేవో చెప్పండి. పారదర్శకంగా ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అనేది మనకు దేవాలయం సాక్షిగా ఎవరి మీద అసూయ లేకుండా, ఎవరి మీద కక్ష లేకుండా పారదర్శకంగా వెళ్తామని కూడా
మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు ఈ అంశాలు అన్నీ ఉన్నాయి. ఓకే. ఒక 8 అంశాలు ఉన్నాయి. కానీ ఈ భూములని సర్వే చేయడానికి పటిష్టమైనటువంటి వ్యవస్థ మీ దగ్గర లేదనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. 11,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. 11,000 ఆ పని చేయండి. ఎస్, ఎందుకంటే అది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే భూములు సర్వే చేయాలంటే 2.5 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. యుద్ధం చేయాలంటే సైన్యం అవసరం. రైట్. ఆ సైన్యము విఆర్ఓను 11,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. రైట్. ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు సర్వేర్ని తీసుకుంటున్నాము. అందరు తీసుకొని ప్రక్షాళన జరుగుతుంది, రికార్డింగ్ అవుతుంది, కంప్యూటరైజర్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. దత్తాత్రేయ గారు, సర్వేయర్లకు సర్వే అకాడమీ ఉంది, రెవెన్యూ వాళ్ళకు రెవెన్యూ అకాడమీ ఉన్నది. ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అన్ని చేస్తేనే కానీ చెప్తారు ఫైనల్ అవుతుంది. రైట్. దత్తాత్రేయ గారు ఫైనల్గా చెప్పండి. నిజంగానే ఇప్పుడు ధరణి పోర్టల్ ఇప్పుడు కాదు, రామ్ గోపాల్ గారి యొక్క ఉద్యోగ విషయం పక్కన పెట్టండి. ధరణి పోర్టల్లో సమస్యలు చాలా 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 మీరు నాకు విషయాన్ని అడ్వైజ్ చేస్తున్నప్పుడు నేను ఆయన మాట్లాడిన అంశాలను ఖచ్చితంగా లేవనెత్తండి, నేను కాదట్లేదు. కానీ ఆయన 2017లో ఒక సామాన్యుడిగా అడుగుతున్నారు. ఆయన కాదు దత్తాత్రేయ గారు ఒక ఉద్యోగిగా అడగట్లేదు, నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నానని చెప్తున్నాడు. ఆయన సామాన్యుడిగా అడిగినా ఆయన అనుభవంతో వచ్చే మాట్లాడుతున్నా కూడా ఒక విషయాన్ని నేను ఇక్కడ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా. చెప్పండి. ఎన్టీ రామారావు సమయంలో జరిగిన భూ సంస్కరణలకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ఆయన రిటైర్మెంట్ అయ్యేసరికి కేసీఆర్ గారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అనేది నా ఒపీనియన్. ఒకటి అయితే మాట్లాడొచ్చు, అందులో తీసుకొచ్చిన సంస్కరణలో ఉన్నటువంటి అనుభవంతో ఇక పలానాది ఉంటుంటే జరిగేది, పలానాది లేకపోతే జరిగేది. నేనేమంటా ఉన్నాను, ధరణి పోర్టల్ కు ముందు వరకు అన్ని కూడా రికార్డులు మెయింటెనెన్స్ చేసేవే. ఆ రికార్డులన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడం కోసం, ఆన్లైన్ లో ఎంట్రీ చేయడం కోసం 35,749 మంది అధికారులు 100 రోజులుగా శ్రమిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.77 కోట్ల ఎకరాల భూమి కంప్యూటరీకరణ చేయడం జరిగింది. అయితే ఈ కంప్యూటరీకరణ చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే రకమైనటువంటి భూ వ్యవహారాలు ఉంటే ఇంత పెద్ద సమస్యలు వచ్చేవి కాదు. మేము సమస్యలు లేవు అనట్లేదు, సమస్యలు పరిష్కరించడానికి ఇంతకు ముందు సార్ చెప్పినటువంటి అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకొని సారిగో నేను రిటైర్డ్ అయినటువంటి అధికారిని నాలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి, సో వీటిని పరిష్కరించండి అని ఆయన ఒక అనుభవజ్ఞుడిగా సలహాలు ఇస్తే అలాంటి వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేసినాం. ఇంతకు ముందు ఏమన్నాడు, విఆర్ఓ వ్యవస్థ మీరు గుర్తుపెట్టుకోండి రవి గారు, మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ పౌరుల దగ్గరికి వెళ్దాం. ఈవెన్ గంధం రాములన్న కూడా తెలుసు, విఆర్ఓ వ్యవస్థ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జ్యుడిషియరీ పవర్తో ఎవరైనా చనిపోయినా కూడా విఆర్ఓ వచ్చి రాసిస్తేనే ఆ బాడీని తీసుకెళ్లాలా, సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆయన జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. అట్లాంటి వ్యక్తిని ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి గ్రామీణ స్థాయిలో రికార్డు అంటే భూములు అట్లాగా మరి ఎంఆర్ఓలు ఆర్డీఓలు లేరా? అవినీతి పరులు ఎంఆర్ఓలు కూడా ఉన్నారు కదా, ఆర్డీఓలు ఉన్నారు, ఆర్ఐ లేరా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేరా? మరి నేను మీరు మాట్లాడుతుంటే నేను చెప్పేది వినండి. నేను జరిగిన విషయాలని గ్రామీణ ప్రాంతంలో జరిగిన విషయాలు మేము విఆర్ఓ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కారణం ఏంటంటే విఆర్ఓలే కొంతమంది అవినీతి తహసీల్దార్ల లాంటి వాళ్ళకు వారధులుగా ఉండి భూముల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎంటర్టైన్ చేశారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన భూముల్ని కూడా ఎందుకు పేపర్లలో రికార్డులో ఎక్కించలేకపోయారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 66 లక్షల మందికి రైతు బంధు ఇచ్చినా ఇవన్నీ ఇచ్చినా కూడా ఈ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ కేవలం 42 నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. ఆన్లైన్ వ్యవహారం వల్ల మధ్యవర్తిత్వం లేదు, బ్రోకరిజం లేదు, దళారీ వ్యవస్థ లేదు. ఇవన్నీ పరిష్కరించడం రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు ఏం చేస్తారండి, ధరణిలో ఉన్నటువంటి భూ రికార్డులన్నింటినీ ఆయన పేరు మార్చడం తప్ప పోర్టల్ పేరు మార్చి మేము ఏదైతే అరికట్టగలిగినామో, ఏది దళారీ వ్యవస్థను కానీ బ్రోకరిజాన్ని కానీ ఈ అవినీతిని కానీ ఏదైతే అరికట్టామో దాన్ని మళ్ళా నిరంతరం చేస్తా ఉన్నాడు. తీసుకొచ్చి మళ్ళీ అదే వ్యవస్థని రన్ చేయడం. విఆర్ఓలు ₹1 తింటే మన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లు ఎత్తుకుపోయింది. భూమి లోపల ఉన్నటువంటి అవినీతి నుంచి మొదలుకుంటే ఆకాశంలో ఉన్న అవినీతి వరకు నాంది పలికింది ఈ దేశంలో. మీకు తెలుసు బోఫోర్స్ కుంభకోణము, ఆ కుంభకోణము, ఆధార్ కుంభకోణము, కామన్వెల్త్ కుంభకోణము ఏది లేదండి. ఇవాళ భూ కుంభకోణంలో మొదటి దేశంలో భూ సంస్కరణలు ప్రారంభించితే కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ వీళ్ళు పరిష్కరిస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఈ రోజు భూమిని రక్షించే కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏడా కాపాడుతున్నారు? ఈ రోజు 140 సంవత్సరాలు బ్రదర్, దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఒకటి చెప్తా మీ దగ్గర ఎలకల కోసము ఇల్లుకు నిప్పు పెడతారు అన్నట్టు వీళ్ళు. ఎలకలు పోవడం కోసం. ఇల్లు నిప్పు పెట్టాలి, నల్లి కొట్టిందని మళ్ళీ కొట్టాలి. ఏం మాట్లాడతాడు ఆయన? దేశం మొత్తం సిస్టమ్ లేదా వీళ్ళ అని? రేపు విలేజ్ లో ఎవడు నాదుడు? ఇలా గంజాయికి ఎవడు? 10 ఏళ్ల నుంచి విలేజ్ సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళ పీరియడ్ లో 9 సంవత్సరాల 6 నెలల గంజాయి ఎంత ట్రాక్ ఎన్ని నార్కోటిక్ కేసులు లెక్క చెప్పదా? ఆయన ఏం మాట్లాడతాడు? ఎవడో ఒకడు లఫంగా పేషం అయితే దేశం అందరికి వాళ్ళు పేరు పోయినా పేరు ఎత్తుకపోయినట్టు దేశం మొత్తం లేదా కరప్షన్ లెక్కలు లేదా? నువ్వు ఎవడో వ్యక్తిగత కారణాలకు వీగిను పట్వార్లను ఎవరు కానీ ఇద్దరు 3 ముఖ్యమంత్రులు కానీ దాన్ని పక్కన పెట్టి వెళ్ళరా నాయన. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ బ్రిటిష్ వాడు డిస్టర్బ్ చేయలేదు. వాడు ఇచ్చే బోడీ ఆనరోరియం కోసము గ్రామ అధికారులుగా పనిచేసిన వాళ్ళను వాళ్ళు 5% కరప్షన్ ఉండొచ్చు, 95% ఆనెస్ట్గా పనిచేసిన వాళ్ళు వాడు కదర్ కాందని చూసేయచ్చు నిజాంలా ఉత్తర పట్వార్లు ఇవ్వలేదు. దాన్ని పట్టేసి ఆయన పక్కపడి మహారాష్ట్రలో ఏమున్నదో చెప్పమని దత్తాత్రేయ విఆర్ఎల్ తప్పు పడితే ఈ రోజు కలెక్టర్లు వందల ఎకరాల భూములను ఎత్తుకుపోయినారు. ఎత్తుకుపోయినారు. మరి ఎంత మంది జరిగింది? చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళు, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఎంత మంది చనిపోయారు? విఆర్ఎల్ అవినీతి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే లేదన్నా. ప్రతి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుకుంటూ వస్తున్నది. అలెగ్జాండర్ దండయాత్ర కాలం మొదలెట్టి ఇప్పటిదాకా అదే ఉన్నది. అలెగ్జాండర్ దండయాత్ర ఎందుకు కొట్టిండు? చెప్పండి దత్తాత్రేయ. భూముల కేంద్రంగానే వ్యాపారం జరుగుతుంది, భూముల కేంద్రంగానే అవినీతి జరుగుతుంది కాబట్టి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేసినాం. ధరణిని తీసుకొచ్చి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల పైచలకు సమస్యలను పరిష్కరించినాం. 18 లక్షల అసైడ్ భూములకు సంబంధించిన వ్యవహారాలను ఆన్లైన్ వ్యవహారంలోకి ఎంట్రీ చేసినాం. ఇగో ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతుండే, సాగలి మంగలి శాఖ భూములు జోగిన వ్యవస్థ భూములు ఎందుకు పెట్టలేదు అందరిలో? ఈయన కరప్షన్ కరెక్ట్ అన్నాడు కదా. ఎకరానికి 2500 గవర్నమెంట్ దొబ్బుతాయి, అది కరప్షన్ కాదా? నువ్వు ఫ్రీగా పట్టా చేస్తున్నావా? 2500 ఎకరానా ఎవరికి పోతున్నది? కరప్షన్ అన్నారు దాన్ని. అవగాహన ఇది ఈ సార్ అవగాహన ఇది 2500 రూపాయలట అవినీతికి పోతున్నాయట. అవినీతి కాకపోతే ఏంటంటే దాన్ని పబ్లిక్ దగ్గర నువ్వు డబ్బులు దాడుకోకపోతే ఇప్పుడు తెర వెనుక జరిగే అవినీతిని అరికట్టగలిగినాము, తెర ముందర జరుగుతున్న దాన్ని చాలా ఉన్నదా బాబు? నాయుడు గారు ఫైనల్ గా చెప్పండి, నిజంగానే ధరణి పోర్టల్ ద్వారా మనకి లాభం జరగలేదు. ధరణి పోర్టల్ అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భూభారత్ వల్ల కూడా జరిగే అవకాశం లేదని రామ్ గోపాల్ గారు బల్లగుద్ది గారు చెప్తున్నారు. చాలా దాని మీద క్షుణ్ణంగా మరి చెయ్యాలి. అదే ఓకే, కానీ జరిగే పని కాదా? అవునా? పటిష్టంగా వెళ్ళాలి. నాయుడు గారు చెప్పండి, నాయుడు గారు చెప్పండి, ఇది మాట్లాడు. నాయుడు గారు చెప్పండి, ఫైనల్ చెప్పండి. నాకు కొద్దిగా క్రాస్ డిస్కషన్ చేయొద్దని చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఇప్పుడు ఒకరికి ఒక ఒపీనియన్ ఉంటది. వారు పాపం 35 ఏళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు కరెక్ట్ కాదు కదా. మీ అభిప్రాయం మీరు చెప్పండి. ధరణి బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్తుండగా 28 లక్షల సమస్యలు పరిష్కారం చేశారు. నిజంగా నవ్వొస్తుంది. 28 లక్షలు పరిష్కారం చేస్తే ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు? అట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రవి గారు, చెప్పండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించింది, కేసీఆర్ ని తిరస్కరించింది టోటల్ గ్రామీణ నియోజకవర్గాలు. నేను అదే మాట అన్నాను ఇందాక దత్తాత్రేయ గారితో. ఒక్క ఊరికి రమ్మనండి, లేదా నేను వస్తా దత్తాత్రేయ గారిని. అవును, ఇప్పటికీ వందల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. ఓకే, వందలు. నేను ఏమంటున్నా అంటే మీరు ఎప్పుడైతే అది